హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే కలాకండ్ అండి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని అడుగు మందంగా ఉన్న గిన్నె ఒక పెట్టుకోవాలండి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి, చిక్కటి పాలు వేసుకోవాలండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత అలా కలుపుతూనే ఉండాలండి. ఫ్లేమ్ హైలోనే ఉంచుకోవాలండి, పాలు పొంగనివ్వకూడదు. అలాగే అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. మనం పాలు తీసుకున్న క్వాంటిటీని బట్టి 30 వంతు వచ్చే వరకు మరిగించుకోవాలి. పాలు ఇలా 30 వంతు అయిన తర్వాత పావు కప్పు పంచదార వేసుకోవాలండి. లీటర్ పాలకి పావు కప్పు పంచదార వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలండి. పాలు ఇలా దగ్గర పడినప్పుడే ఒక నిమ్మకాయ రసం తీసుకుని యాడ్ చేసుకోవాలండి, కొంచెం కొంచెంగా. నిమ్మకాయ రసం వేసుకోవడం వల్ల పూసలాగా వస్తుందండి కలకండ. ఇప్పుడు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఏదైనా ఒక గిన్నె తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న ఈ గిన్నెలో కలాకండను వేసుకోవాలండి. ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలండి. రెడీ అయిపోయిందండి కలాకండ. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బయట దొరికేదానికన్నా మనం ఇంట్లో ఇలా చేసుకుని తింటే హెల్తీ కూడానండి. ఒకసారి ట్రై చేయండి, చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.